హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఇది ట్యూస్డే వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి అయితే నేను మిల్ మేకర్ పులావ్ అయితే చేశాను. క్లైమేట్ అయితే వర్షం పడుతుంది కదండీ! కూల్‌గా ఉంది. ఇంకా పిల్లలు కూడా ఎలాగో ఇంట్లోనే ఉన్నారు. పిల్లలైతే మిల్ మేకర్ పులావ్ అయితే చేయమన్నారండి. పిల్లలు చేయమన్నారు కదా అనేసి అయితే మిల్ మేకర్ పులావ్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను. గిన్నె పెట్టి హీట్ అవ్వాలండి. అందులోకి 50 గ్రామ్స్ ఆయిల్, 50 గ్రామ్స్ అయితే నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి అయితే హీట్ అవ్వాలి. నెయ్యయితే హీట్ అయిందండి. అందులోకైతే హోల్ బిర్యానీ దినుసులైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను బిర్యానీ దినుసులైతే వేసుకుంటున్నాను. దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలండి. బిర్యానీ దినుసులు వేపుకునేటప్పుడు మంచి అరోమా వచ్చే వరకైతే వేపుకోవాలి. అప్పుడే పులావ్ టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడైతే నేను వేపుకుంటాను. దినుసులైతే మంచిగా వేగినియండి. అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. వేసుకొనైతే మంచిగా వేపుకోవాలి. క్లైమేట్ అయితే కూల్‌గా ఉంది. వెదర్ కూల్‌గా ఉంది కదా! ఇంకా ఫుల్‌గా అయితే వర్షాలు పడుతున్నాయండి. వర్షాలు పడుతున్నప్పుడు ఇంట్లో వేడి వేడిగా ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాగా సింపుల్‌గా అయిపోయే రెసిపీ అయితే మిల్ మేకర్ పులావ్ అయితే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇది రైతాతో తింటే మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకొని అందులోకైతే సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలైతే మంచిగా మగ్గే వరకైతే మగ్గించుకోవాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఇంట్లో పిల్లలుంటే వాళ్ళతోనే సరిపోతుంది. ఇంకా ఇద్దరు పిల్లలున్నారంటే వాళ్ళ మధ్య గొడవలవుతూ, కొట్టుకుంటూ ఉంటారు కదా! వాళ్ళ పంచాయతీలే మనకు సరిపోతూ ఉంటాయి. ఇంకా 2 డేస్ అయితే వర్షాలున్నాయంటండి. ఇంకా 2 డేస్ పెంచుతారేమో పిల్లలకైతే హాలిడేస్. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే నిజంగా ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది. మైండ్ అయితే అస్సలు పని చేయదు. ఇంకా వాళ్ళని అరుచుకుంటూ, తిట్టుకుంటూ ఏదో ఇంట్లో పని చేసుకోవడం అయితే సరిపోతూ ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలైతే మంచిగా మగ్గినియండి. అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకైతే వేపుకోవాలి. ఇక్కడైతే నేను వేపుకున్నాను. వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు కూడా మంచిగా వేపుకోవాలండి. వేగిన తర్వాత అందులోకి మనం హాట్ వాటర్‌లో నానబెట్టుకున్న మిల్ మేకర్ అయితే స్క్వీజ్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను మిల్ మేకర్ అయితే స్క్వీజ్ చేసి అయితే వేసుకుంటున్నాను. మిల్ మేకర్ వేసుకొని 2 నిమిషాలైతే ఆయిల్‌లో అయితే మగ్గనివ్వాలి. ఈ మిల్ మేకర్ పులావ్ అంటే మా పిల్లలిద్దరికి కూడా చాలా ఇష్టమండి. మిల్ మేకర్ అంటే చాలా ఇష్టం. వేరే కర్రీస్‌లో వేస్తే తినరు కానీ ఇలా పులావ్‌లో చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే మిల్ మేకర్ అయితే వేసుకున్నాను. మిల్ మేకర్ వేసుకున్న తర్వాత అందులోకి కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మంచిగా పుదీనా ఎప్పుడైనా పులావ్‌లోకి పుదీనా వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో పులావ్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ లాగా అనిపించేదండి. పులావ్ చేయాలంటే అన్ని వెజిటబుల్స్ ఉండాలి. ఇంకా పులావ్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అనుకునేదాన్ని. ఇప్పుడైతే చాలా సింపుల్‌గా అయిపోతుంది. నిజంగా అసలు అప్పుడు చాలా కష్టం అనుకునే రెసిపీ ఈరోజు చాలా ఈజీగా సింపుల్‌గా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని అయితే తింటాను. టేస్ట్ అయితే అంత బావుంటుంది. ఇక్కడైతే నేనైతే అంతకుముందైతే మిల్ మేకర్ వేసేదాన్ని కాదండి. మా పిల్లలు పుట్టిన కాడ నుంచి మా పిల్లలు తింటున్నారు కాబట్టి నేనైతే మిల్ మేకర్ అయితే యాడ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా చెప్పాలి అంటే మిల్ మేకర్ అంతగా నాకు నచ్చదు. అలాగే అందులోకైతే ఒక అరకప్పు వరకైతే పెరుగైతే యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా వెజ్ పులావ్‌లో అయినా, దమ్ బిర్యానీలో అయినా పెరుగైతే యాడ్ చేసుకోవాలండి. పెరుగు యాడ్ చేస్తే పులావ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. ఇక్కడైతే పెరుగైతే వేసి 2 నిమిషాలైతే మగ్గనిస్తాను. పెరుగు వేసిన తర్వాత అందులోకైతే 1 స్పూన్ అయితే బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను. బిర్యానీ మసాలా వేసుకొని 2 నిమిషాలైతే మగ్గనివ్వాలండి. ఆ ఫ్లేవర్ కూడా దినుసులకు పట్టి టేస్ట్ అయితే బావుంటుంది. అలాగే అందులోకైతే ఒక అర స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం అయితే లైట్‌గా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనం బిర్యానీ మసాలా వేసాం కాబట్టి లైట్‌గా కారం వేసుకుంటే సరిపోతుంది. కారమైతే మగ్గిందండి. అందులోకి కడిగి నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను రైస్ అయితే వేస్తున్నాను. రైస్ వేసి ఆయిల్ అయితే 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. అప్పుడు పులావ్ టేస్ట్ బావుంటుందండి. యాక్చువల్‌గా చాలామంది పులావ్ చేసుకునేటప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత రైస్ అయితే వేసుకుంటారండి. అలా కాకుండా ముందు రైస్ వేసుకొని ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా మాత్రం ట్రై చేయండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది.
నేను 1 గ్లాస్ అయితే రైస్ అయితే తీసుకున్నానండి. అదే గ్లాస్‌తో 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను సాల్ట్ అయితే చెక్ చేస్తున్నాను. నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోలేదండి. ఇంక నేను సాల్ట్ చాల్లేదనేసి అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. ఈ క్లైమేట్ చల్లదనానికి ఇలా వేడి వేడిగా మిల్ మేకర్ పులావ్ చేసుకొని అందులో రైతా వేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బావుంటుందండి. ఇంకా చికెన్ ఉంటే ఇంకా టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలా వెదర్ కూల్‌గా ఉండి వర్షాలు పడుతూ ఉంటే, ఆ టైంలో మిల్ మేకర్ పులావ్ కానీ, వెజిటబుల్ పులావ్ కానీ, దమ్ బిర్యానీ కానీ వేడి వేడిగా చేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. నేనెప్పుడు వర్షం పడినా కూడా నేనైతే వెజ్ పులావ్ అయినా ఏదో ఒక రకమైన పులావ్ అయితే చేస్తూ ఉంటాను. ఇక్కడైతే నేనైతే మిల్ మేకర్ పులావ్ అయితే చేస్తున్నానండి. ఇలా ఉడుకుతున్న పులావ్ అయితే 10 నిమిషాలైతే హై ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకోవాలండి. ఎప్పుడు పులావ్ చేసినా ఒక టిప్ అయితే చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా బిర్యానీ చేసినా, పులావ్ చేసినా అడుగు మాడకుండా రావాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. హా పెనాన్ని అయితే హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్న పెనం మీద మనం తయారు చేసుకున్న బిర్యానీ కానీ, పులావ్ గిన్నె గానీ పెట్టుకొని ఆ సిమ్‌లో పెట్టుకొని అయితే ఒక 10 నిమిషాలైతే మగ్గనివ్వాలి. అలా చేస్తే మనకి బిర్యానీ అనేది అడుగంటకుండా, మాడకుండా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేనైతే సిమ్‌లో పెట్టుకొనైతే ఒక 10 నిమిషాలైతే మగ్గించుకుంటాను. యమ్మీగా ఉండే వేడి వేడి మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. మీరు ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.